మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం వచ్చింది. దీంతో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని డీజీపీని ఆదేశించారు చంద్రబాబు నాయుడు. నిజంగానే అగ్ని ప్రమాదం జరిగిందా లేదా కుట్రపూరితంగానే చేశారా అనే కోణంలో విచారించనున్నారు అధికారులు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీకి ఆదేశించారు సీఎం చంద్రబాబు. కొద్దిసేపట్లో డీజీపీ సిఐడి చీఫ్ మదనపల్లి బయలుదేరారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై విచారించనున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఈరోజు అర్ధరాత్రి నుంచి తగలబడింది. దీంట్లో విలువైనటువంటి రికార్డులు, ఫైల్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచరు అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. కీలకమైనటువంటి తపాలా సెక్షన్ పూర్తిగా కాలిపోయింది. అక్కడ కొంతమంది ఉద్యోగులు సర్వీస్ రిజిస్టర్ కూడా కాలిపోయినటువంటి కొన్ని పెట్టుకుంటే ఆ రికార్డ్స్ అవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ జరిగినటువంటి తీరును ఇదంతా పరిశీలన చేసిన తర్వాత అనేక అనుమానాలు వస్తున్నాయి. షార్ట్ సర్క్యూటే కారణమా ఏందనేది సీసీ రికార్డులు వీటన్నిటిని పరిశీలన చేసి ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తపాలా సెక్షన్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కాలిపోయినాయంటే ఈ బిల్లో కింద నుంచి తహసీల్దార్ ఆఫీసుల నుంచి లేకపోతే ప్రజల నుంచి వచ్చేటటువంటి అర్జీలు, ప్రజలకు డిస్పాచ్ చేయాల్సినటువంటి ఫైల్స్, వీటన్నింటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అక్కడ ఉంటాయి. రకరకాల ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ భూ కబ్జాలు, ఆక్రమణలు, వీటన్నింటి నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా జరిగింది అనేటటువంటి అనుమానం మనకు వస్తూ ఉంది. వీటన్నింటినీ తేటతెల్లం చేయాల్సినటువంటి పరిస్థితి బాధ్యత అధికారుల మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఆర్డీఓ కార్యాలయం నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అయిందనేసి ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. కానీ ఈ కార్యాలయం రీమోడలింగ్ చేసి దాదాపు 1.5 సంవత్సరం కూడా జరగలేదు. రాత్రిపూట ఏసీలు పనిచేయడంలే, ఫ్యాన్లు వేయడంలే, 1-2 లైట్లు మాత్రమే ఉన్న సందర్భంలో, హెవీ లోడ్ కూడా లేనటువంటి సందర్భంలో ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ జరిగిందో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఈరోజు విలువైనటువంటి రికార్డులు కాలిపోయాయి. అక్కడ రెవెన్యూ కోర్టు జరుగుతుంది. ఆ రెవెన్యూ కోర్టులో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ మధ్యకాలంలో మదనపల్లిలో ప్రభుత్వ భూములు కానీ ఇతర లిటిగేషన్ భూములు, అనేక భూముల సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈరోజు నిన్న సాయంత్రం కొత్త ఆర్టీఓ గారు కూడా అపాయింట్మెంట్ అయ్యిందనేసి సోషల్ మీడియాలో రావడం, పాత ఆర్టీఓ గారు వెళ్ళిపోవడం, ఈ మధ్యలోనే షార్ట్ సర్క్యూట్ జరిగిందంటే సిపిఐ పార్టీగా మేము రెవెన్యూ యంత్రాంగం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, నిన్న నైట్ జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందంటున్నారు అక్కడ ఉన్న అధికారులు. కాదు, కుట్రపూరితంగా అని కొంతమంది అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గతంలో ఏదైతే మనం ఎక్స్క్లూజివ్ గా ఈ విషయాన్ని ముందే తెలియజెప్పాము, నూతన బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఫైర్ ఏదైనా జరిగినప్పటికీ ఎక్కడికెక్కడ ట్రిప్ అయ్యి ఫైర్ ఏదైతే విద్యుత్ సరఫరా ఆగిపోయే అవకాశం కూడా ఉంది. కానీ నిన్న 11:30 గంటల సమయంలో ఏదైతే ఫైర్ సర్క్యూట్ అయిందని అధికారులు చెప్తున్న దాంట్లో చాలా వరకు అబద్ధం అంటూ కూడా ప్రజా సంఘాలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, అదేవిధంగా స్థానికులు తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కనిపిస్తుంది. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా దీనికి సంబంధించి ఘటనా స్థలానికి వెళ్లాలంటూ చంద్రబాబు నాయుడు డీజీపీను, సిఐడి చీఫ్ ను కూడా ఆదేశించిన నేపథ్యంలో వారు అమరావతి నుంచి హెలికాప్టర్ ద్వారా మరికొద్దిసేపట్లో ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకోనున్నారో, ముఖ్యంగా నూతన సబ్ కలెక్టర్ ను ఇక్కడికి అధికారిగా నియమించిన నేపథ్యంలో గతంలో పనిచేసిన అధికారి తాను ఇక్కడే కొనసాగడానికి చాలా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఇందుకోసం అతను స్థానికంగా ఉన్న
ప్రజాప్రతినిధుల చుట్టూ కూడా తిరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉండడం, ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అటు మదనపల్లి, తంబళ్లపల్లి ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున భూదందాలు కొనసాగాయి. దీంతో పాటు అటు గతంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే పుంగనూరులో కూడా పెద్ద ఎత్తున భూదందాలు కొనసాగిన నేపథ్యంలో వీటికి సంబంధించిన రికార్డులని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న నేపథ్యం. దీంతో వీటికి సంబంధించిన అంతేకాకుండా 22A సంబంధించిన చాలా మంది భూములను బలవంతంగా రాయించుకున్నారు. అదేవిధంగా సెటిల్మెంట్ ల్యాండ్స్ తో పాటు యువతర భూ వివాదాలు పెద్ద ఎత్తున మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో నడుస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రికార్డ్స్ మొత్తం కాలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. 2007కు ముందు ఒకసారి ఇదే విధంగా మదనపల్లి MRO కార్యాలయంలో రికార్డులు కాలిపోయి ఆ తర్వాత పెద్ద ఎత్తున ఫేక్ డాక్యుమెంట్లతో కూడా చాలా మంది భూములు ఆక్రమించుకున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి గతంలో ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున భూదందాలు నడిచిన నేపథ్యంలో ఆ రికార్డులన్నీ దగ్ధం చేసిన తర్వాత ప్రస్తుతం ఏదైతే ఆక్రమించుకున్న వారి దగ్గర ఉన్న రికార్డుల ద్వారా మరోసారి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు అన్న నేపథ్యంలో కూడా అనుమానాలు వచ్చిన నేపథ్యంలో సీఎం ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పాటు ఏదైతే గత రాత్రి 11:30కు షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్తున్నప్పుడు 11:30 సమయంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ అక్కడే ఉన్నట్లు సాక్ష్యాధారాలు కూడా పోలీసులకు లభించిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మొత్తం మీద అయితే సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అధికారులు ఇక్కడికి రావడం, సీఎం దీని మీద ప్రత్యేకంగా విచారణ జరిపించాలని ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా దీంట్లో కుట్రకోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భూములకు సంబంధించి ఈ దందా నడిచిందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా 55 ఎకరాల భూమికి సంబంధించి కన్వర్షన్ కు ప్రయత్నించినట్లు సమాచారం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా రావడంతో వాటి ఫైల్స్ ఆపివేశారని, దీనికి సంబంధించి గతంలో ఇక్కడ జిల్లాకు ఏదైతే రాయలసీమ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించిన ఓ మాజీ మంత్రికి సంబంధించిన అనుచరులే కుట్రకు పాల్పడి ఉంటారంటూ కూడా ప్రజా సంఘాలు ఆరోపణ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.